ఓం నమో వెంకటేశాయ. నానోపాయ సుబోధన నానోపాయన భూషణ గోవింద గోవింద. సంసారభీతికృత పీడనశామక కిం కంసాదిభీతమిషధావిత గోకులస్త్వం హంసాశ్రమాదిశుచిమానసగోచరాన్యం త్వం సారభూతపదయుగ్మమిహార్పయే కిం అని కంసభీతి మిష సంస్కృత వ్రజ హంసమానస సుసంవద ప్రభువైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగా కార్యక్రమం సాగలేదు. అందువల్ల అధ్యయన కార్యక్రమం చేయగలిగినట్టుగా లేదు. అందువల్ల దశమస్కంధంలోని 5వ అధ్యాయంలోని శ్లోకాలను పారాయణ చేసుకోవటం అనే కార్యక్రమం పెట్టుకుందాము. ఈ రోజుకి ఆ పారాయణ కార్యక్రమం అనే తక్కువ భాగం చూసుకుని రేపటి నుంచి యథావిధిగా మనం అధ్యయన కార్యక్రమం చేసుకుందాము. ఈ పంచమాధ్యాయంలో ప్రధానమైనటువంటి విషయాలు ఏమున్నాయనే సంగతి చూసేసుకున్నాము. కాకపోతే 4వ శ్లోకంలో ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని ఒకసారి చెప్పుకొని 5వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని ఒకసారి చెప్పుకుని మనం పారాయణ కార్యక్రమం చేసేసుకుందాము. ఈ 4వ శ్లోకం కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారైస్తపసేజ్యయ శుద్ధ్యంతి దానై సంతుష్ట్య ద్రవ్యాణ్యాత్మాత్మ విద్యయా అనే శ్లోకం. ఈ శ్లోకాన్ని ఈ ప్రకరణంలోంచి పక్కకి తీసుకొచ్చి విడిగా ఈ శ్లోకం తాలూకు స్ఫూర్తిని గనక పట్టుకుంటే చాలా చాలా గొప్పగా చాలా లోతుగా ఉంది. దాని ప్రకారం ఏ వస్తువుకైనా సరే శుద్ధి అనేది అవసరం. ఏ వస్తువైనా సరే శుద్ధి అనేది లేకపోతే దాదాపు పనికిరాదు అనే చెప్పుకోవచ్చు. ఆ వస్తువులకు శుద్ధి ఎలా వస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. కాలేన కొన్ని వస్తువులకి కాలంతో శుద్ధి అనేది ఏర్పడుతుంది. భూమి మొదలైనవి ఉన్నాయి కదా, భూమి మొదలైనవి ప్రాంతాలు మనం నడిచేవి, మనం అడుగులు వేస్తాము, లేదా మరొకటేదో అపవిత్రమైన వస్తువు అక్కడ దొర్లుతుంది, ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. ఈ భూమి లాంటి కొన్ని పదార్థాలకి కాలంతో శుద్ధి అనేది జరిగిపోతుంది. మనం అడుగులు వేస్తాము, మనం అడుగులు వేసిన చోట అది పవిత్రమైన నేల ఎలా అవుతుంది? మన అడుగులే పడ్డాయి కదా. అంటే కాలంతో మెల్లగా కాలం గడవగా గడవగా దాని పవిత్రత దానికి మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ అడుగులు చెరిగిపోతే లేదా అడుగులు చెరిగినా చెరక్కపోయినా సరే కొంతకాలం గడిచిపోతే మళ్ళీ అది పవిత్రంగా మారుతుంది. కాలేన దీని లోతు చాలా చాలా ఉంది, ఎక్కువ ఉంది. మనం ఎక్కువ విచారణ చేసుకోక్కర్లేదు. ఏ ప్రాంతమైనా సరే అందులో ఎన్ని అపవిత్రమైన కార్యాలు జరిగినా సరే ఆ ప్రాంతానికి మెల్లమెల్లగా కాలం గడవగా గడవగా మళ్ళీ పవిత్రత అనేది
వచ్చేస్తుంది. అయితే దేహం మాత్రం ఏ రోజుకు ఆ రోజు స్నానం చేయకపోతే మాత్రం శుద్ధం అవ్వదు. ఏ రోజుకు ఆ రోజులో ఒకసారి స్నానం చేసినా సరే ఏమైనా అపవిత్ర సంసర్గం అనేది జరిగితే, కొన్ని రకాల క్రియలు జరిగితే, మలమూత్రాది విసర్జనలు చేస్తే మళ్ళీ స్నానం అనేది చేయకపోతే దేహానికి శుద్ధి రాదు. మనం వాడే వస్తువులు అంటే మనం తినే పళ్ళాలు, మనం తాగే గ్లాసులు, లేకపోతే మనం తినే పాత్రలు, మనం వాడే గిన్నెలు, ఇలాంటివన్నీ కూడా అవి గనక అపవిత్రమైతే, మనం ఎంగిల్ చేయటం లాంటివి ఏమైనా చేసినా, లేదా అపవిత్రమైన ప్రదేశాల్లో పడిపోయినా, లేదా వంట జరగటం లాంటివి జరిగిపోయినా సరే మళ్ళీ అవి పరిశుద్ధం అవ్వాలంటే వాటిని కడగటం లాంటి శోధన కార్యక్రమాలతో శుద్ధి చేసుకోవాలి. శౌచాభ్యాం, ఏ పదార్థాన్ని, ఏ లోహాన్ని దేంతో కడిగితే అది శుద్ధి అవుతుంది అనే విషయాన్ని ధర్మశాస్త్రంలో విస్తృతంగా చెప్పారు. భస్మనా శుద్ధ్యతే కాంస్యం తామ్రం ఆమ్లేన శుద్ధ్యతి అని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. దాని ప్రకారం కంచు గిన్నెలైతే బూడిద వేసి తోమితే కానీ మళ్ళీ అవి శుద్ధిగా అవ్వవు, పరిశుద్ధం అవ్వవు. రాగివైతే గనక అవి పుల్లటి పదార్థాలను వేస్తే, అంటే చింతపండో లేకపోతే నిమ్మకాయో లాంటివి వేస్తేనే అవి శుద్ధి అవుతాయి. అలాగే మీ ఇత్తడివైతే ఇలాగా, వెండి అయితే ఇలాగా అని వరుసగా ధర్మశాస్త్రంలో నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం వాటిని కడగటం అనేది జరగకపోతే అవి శుద్ధి పడవు. శౌచాభ్యాం. వీటిని మించి ప్రతి స్త్రీ తాలూకు గర్భం సంస్కారై, ఆయా సంస్కారాలతో శుద్ధమవుతుంది. గర్భాధానము, సీమంతోన్నయనము ఇలాంటి సంస్కారాలు చేసుకుంటూ వస్తేనే ఆ గర్భం అనేది శుద్ధమవుతుంది. అలాగే ఆ గర్భంలో శిశువు పెరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదో జాతకర్మ ఇలా సంస్కారాలు జరిగితేనే, తర్వాత సంస్కారాలు జరిగితేనే ఆ శిశువు లేదా ఆ గర్భం ద్వారా వచ్చినటువంటి ఆ పిండం అనేది శుద్ధి పడుతుంది. సంస్కారై. ఆ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు శుద్ధం అవ్వాలి అంటే తపస్సు అనేది కావాలి. తపస్సు ఉంటేనే ఇంద్రియాలు శుద్ధమైనట్లు, లేదా ఇంద్రియాలు అశుద్ధాలు అన్నట్లే. అలాగే ఏ జీవి అయినా, ఏ ప్రాణి అయినా, అందులోనూ ప్రధానంగా మనుషుల్లో ఏ రకానికి చెందినా సరే ఇజ్గయ, అతనికి విహితమైనటువంటి వైదికమైన యజ్ఞయాగాదులు చేయకపోతే శుద్ధి అనేది రాదు. విహితమైన యజ్ఞయాగాదులు చేస్తేనే ఆ జీవికి లేదా ఆ మనిషికి శుద్ధి అనేది జరుగుతుంది. తపస ఇజ్గయ. ఏ ప్రాణికైనా అని మనం చెప్పలేము, ఎందుకంటే మిగతా ప్రాణులకి ఏ యజ్ఞయాగాదులు విహితాలుగా లేవు. అందువల్ల మనుషుల్లో ఏ రకానికి చెందిన వారైనా, ఏ జాతికి చెందిన వారైనా సరే ఈ యజ్ఞయాగాదులను తమకు విహితమైనటువంటి ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకోలేకపోతే వాళ్ళు శుద్ధులు కాలేరు. అలాగే ఏ వస్తువునైనా శుద్ధి చేసుకోవాలి అని అనుకుంటే దానం అనేది జరగాలి. ద్రవ్యశుద్ధి అంటారు కదా, ద్రవ్యశుద్ధి. ఏదో మనకు ధనం ఉంది, లేదా ఇంకోటి ఏదో ఉంది, దాన్ని దానం చేయందే, దాన్ని మరొకరికి ఇవ్వందే దానికి శుద్ధి అనేది జరగదు. దానై. అలాగే అన్నిటికంటే గొప్పవైన శుద్ధులు రెండు ఉన్నాయి. ఒకటి మనశ్శుద్ధి. ఈ మనశ్శుద్ధి కలగాలి అంటే మాత్రం సంతుష్టి, ఉన్నదాంతో సంతోషపడటం అనేటువంటి గుణం ఉండి తీరాలి. సంతుష్ట్యా మనః శుద్ధ్యతి. ఈ రకంగా ఒక్కొక్క ద్రవ్యము ఒక్కొక్క రకమైన ప్రక్రియ చేత శుద్ధిపడతాయి. కాలేన, స్నానేన, శౌచేన, సంస్కారై, తపస, ఇజ్గయ, దానై, సంతుష్ట్యా ఇలా ద్రవ్యాలన్నీ శుద్ధిపడతాయి. కానీ ఆత్మశుద్ధి కావాలి అంటే మాత్రం ఆత్మాతు ఆత్మవిద్యయ, ఆత్మతత్వ జ్ఞానం అనేది ఉంటేనే అది శుద్ధమవుతుంది. లేకపోతే అవిద్య అనేటువంటి మలినం, అవిద్య అనేటువంటి మరక దాన్ని ఎప్పుడు కప్పే ఉంచుతుంది. ఆ మరక, ఆ మాలిన్యం అనేది పోనే పోదు. ఆత్మను శుద్ధి చేయటం అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం అనే ప్రక్రియ జరగవలసిందే అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారై తపసేజ్ఞయ శుద్ధ్యంతి దానై సంతుష్ట్యా ద్రవ్యాణ్యాత్మాత్మ విద్యయా అనే ఈ శ్లోకంలో. ఇది ప్రకరణం నుంచి బయటికి తీసుకొస్తే, శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే ప్రకరణాద్ విచ్ఛిద్య, ప్రకరణం నుంచి పూర్తిగా బయటికి తెచ్చేసి ఈ శ్లోకం ఏ అర్థాన్ని మనకు చెప్తోంది అని చూసుకుంటే ఈ అర్థం చక్కగా చెప్తోంది.
ఈ అర్థంలో కూడా మనస్సు ఆత్మ ఈ రెండిటి యొక్క శుద్ధి కావాలి అంటే, మనశ్శుద్ధి కావాలి అంటే సంతోషం ఉండాలి, ఆత్మశుద్ధి కావాలి అంటే ఆత్మవిద్య కావాలి అనేటువంటి విషయాన్ని ప్రత్యేకించి నొక్కి చెప్తోంది. సంతుష్ట్య ద్రవ్యాణ్యాత్మాత్మ విద్యయ అనేటువంటి భాగంతో ఆ అంశాన్ని మనం మనసులోకి ఎక్కించుకుందాము. మన మనస్సు శుద్ధిపడాలి. అఫ్కోర్స్ మనకున్న ద్రవ్యాలన్నీ పరిశుద్ధంగానే ఉండాలి. అవి పరిశుద్ధంగా ఉండటం కోసం చేయవలసినటువంటి మిగతా ప్రక్రియలన్నీ చేసి తీరాలి. వాటితో పాటుగా మనస్సు శుద్ధంగా ఉండటానికి కావలసిన సంతోషాన్ని మనం అలవరుచుకోవాలి. అలాగే ఆత్మశుద్ధి కోసం ఆత్మతత్వజ్ఞానం అనే మాటని మనం ప్రాథమికంగా ఒప్పుకుని తీరాలి. అలా ఆత్మతత్వజ్ఞానం కోసం మనం ఈ భాగవతాధ్యయనం చేస్తున్నాము అనేటువంటి దృష్టితో మనల్ని అటువైపు నడిపించవలసిందిగా ఆ కంసభీతి మిష సంస్కృత వ్రజ హంసమానస సుసంవద ప్రభువైన శ్రీనివాస పరమాత్మని ఈ సందర్భంగా మనం భక్తిగా ప్రార్థించుకుందాము. ఈ 32 శ్లోకాల పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పంచమోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ నందస్త్వాత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనాః आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः वाचयित्वा स्वस्त्ययनं जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेवार्चनं तथा धेनूनां नियुते प्रादात् विप्रेभ्यः समलङ्कृते तिलाद्रीन् सप्तरत्नौघ शातकौम्भाम्बरावृतान् कालेन स्नानशौचाभ्यां संस्कारैस्तपसेज्यया शुध्यन्ति दानैः सन्तुष्ट्या द्रव्याण्यात्मात्मविद्यया सौमङ्गल्यगिरो विप्राः सूतमागधवन्दिनः गायकाश्च जगुर्नेदुः भैर्यो दुन्दुभयो मुहुः व्रजः संमृष्टसंसिक्त द्वाराजिरगृहान्तरः चित्रध्वजपताकास्रक् चैलपल्लवतोरणैः गावो वृषावत्सतराः हरिद्रातैलरूषिताः विचित्रधातुबर्हस्रक् वस्त्रकाञ्चनमालिनः महार्हवस्त्राभरणा कञ्चुकोष्णीषभूषिताः गोपाः समाययुराजन् नानोपायनपाणयः गोप्यश्चाकर्ण्यमुदिताः यशोदायाः सुतोद्भवम् आत्मानं भूषयाञ्चक्रुः वस्त्राकल्पाञ्जनादिभिः नवकुङ्कुमकिञ्जल्क मुखपङ्कजभूतयः बलिभिस्त्वरितं जग्मुः पृथुश्रोण्यश्चलत्कुचाः गोप्यः सुमृष्टमणिकुण्डलनिष्ककण्ठ्यः चित्राम्बराः पथिशिखाच्युतमाल्यवर्षाः नन्दालयं सवलया व्रजतीर्विरेजुः व्यालोलकुण्डलपयोधरहारशोभाः ता आशिषः प्रयुञ्जानाः चिरं पाहीति बालके हरिद्राचूर्णतैलाद्भिः सिञ्चन्त्योजनमुज्जगुः अवाद्यन्तविचित्राणि वादित्राणि महोत्सवे कृष्णे विश्वेश्वरेऽनन्ते नन्दस्य व्रजमागते
గోపాః పరస్పరం హృష్టాః దధిక్షీరఘృతాంబుభిః ఆసించంతో విలింపంతః నవనీతైశ్చ చిక్షిపుః నందో మహామనాస్తేభ్యః వాసోలంకారగోధనం సూతమాగధవందిభ్యః యేన్యే విద్యోపజీవినః తైస్తైః కామైరదీనాత్మా యథోచితమపూజయత్ విష్ణోరారాధనార్థాయ స్వపుత్రస్యోదయాయ చ రోహిణీ చ మహాభాగా నందగోపాభినందిత వ్యచరద్దివ్యవాసస్రక్ కంఠాభరణభూషిత తత ఆరభ్య నందస్య వ్రజः సర్వసమృద్ధిమాన్ హరేర్నివాసాత్మగుణైః రమాక్రీడమభూన్నృపా గోపాన్ గోకులరక్షాయాం నిరూప్య మథురాంగతః నందః కంసస్య వార్షిక్యం కరందాతుం కురూద్వః వసుదేవ ఉపశ్రుత్య భ్రాతరం నందమాగతం జ్ఞాత్వా దత్తకరం రాజ్ఞే యయౌ తదవమోచనం తం దృష్ట్వా సహసోత్థాయ దేహః ప్రాణమివాగతం ప్రీతః ప్రియతమందోర్భ్యాం సస్వజే ప్రేమ విహ్వలః పూజితः సుఖమాసీనః పృష్ట్వా నామయమాదృతః ప్రసక్తధీः స్వాత్మజయోః ఇదమాహ విశాంపతే దిష్ట్యా భ్రాతః ప్రవయసే ఇదానీమప్రజస్యతే దిష్ట్యా భ్రాతః ప్రవయసః ఇదానీమప్రజస్యతే ప్రజాశాయా నివృత్తస్య ప్రజా యత్సమపద్యత దిష్ట్యా సంసారచక్రేऽస్మిన్ వర్తమానః పునర్భవః ఉపలబ్ధో భవానద్య దుర్లభం ప్రియదర్శనం నైకత్ర ప్రియ సంవాసః సుహృదాంచిత్రకర్మణాం ఓఘేన వ్యూహ్యమానానాం ప్లవానాం స్రోతసో యథా కచ్చిత్ పశవ్యం నిరుజం భూర్యం భూతృణవీరుధం బృహద్వనంతదధునా యత్రాస్సే త్వం సుహృద్వృతః భ్రాతర్మమ సుతః కచ్చిత్ మాత్రా సహ భవద్వ్రజే తాతం భవంతం మన్వానః భవద్భ్యాముపలాలితః పుంసస్త్రివర్గో విహితః సుహృదో హ్యనుభావితః నతేషు క్లిశ్యమానేషు త్రివర్గోర్థాయ కల్పతే నంద ఉవాచ అహో తే దేవకీ పుత్రాః కంసేన బహవో హతాః ఏకా వశిష్టా వరజా కన్యా సాపి దివంగతా నూనం హ్యదృష్టనిష్ఠోయం అదృష్టపరమో జనః అదృష్టమాత్మనస్తత్వం యో వేద న సముహ్యతి వసుదేవ ఉవాచ కరో వై వార్షికో దత్తః రాజ్ఞే దృష్టావయంచవః నేహస్థేయం బహుతిథం సంత్యుత్పాతాశ్చ గోకులే శ్రీశుక ఉవాచ ఇతి నందాదయో గోపాః ప్రోక్తాస్తే శౌరిణాయయుః అనోభిరనడుద్యుక్తైః తమనుజ్ఞాప్య గోకులం. ఇది శ్రీమద్భాగవతే
పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే నందవసుదేవ సమ్మేళనం నామ పంచమోऽధ్యాయः. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.